సొంత లాభం కొంత మానుకో, పొరుగు వారి సాయపరవోయ్ అన్నారు ఒక కవి. ఇరుగు పొరుగు వారి సహకారం వలన మనం ఏ ప్రాంతంలో ఉన్నా ప్రశాంతంగా, మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా జీవించవచ్చు. పొరుగు వారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలంటే ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఒకరికొకరు మద్దతు తెలుపుకోవటం వంటివి అతి ముఖ్యమైన అంశాలుగా చెప్పవచ్చు. Neighbors are just like an extended family. They are the ones whom we greet every day, share happiness and help us in time of difficulties. Let's invite our friends from class 2B to express their opinion about neighbors. ఓదార్చే మనసు కన్నా సాయం చేసే చేతులే మిన్న. ఇతరులకి సహాయం చేయండి, ఇరుగు పొరుగు వారికి తోడ్పడండి. మనం సమాజంలో నివసిస్తున్నాము. మన ఇంటి దగ్గర ఇరుగు పొరుగు ఉంటారు. మనం ఎప్పుడు వారితో మంచిగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు పాలు పంచుకోవాలి. చేతనైన సహాయం చేయాలి. అప్పుడే సమాజంలో మనిషిగా గుర్తించబడతాము. వాన చినుకులు నేలను తడిపి పూలు పూయిస్తాయి. మన సహాయం హృదయాన్ని పూయిస్తుంది. అందం ముఖంలో ఉండదు, సహాయం చేసే మనసులో ఉంటుంది. ఒక్క చిన్న సహాయం కూడా పెద్ద సంతోషాన్ని ఇస్తుంది. చెట్టునిగా మేముంటాం, పొరుగు వారికి తో ఉంటాం. వానచిలుకు స్నేహం పంచి మన ఊరిని పూలతో నింపుతాం. సహాయం చేయడంలో ఆనందం ఉంది. మరి మనం మన ఇరుగు పొరుగు వాళ్ళకి సహాయపడదామా? పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకి పోదులే. సీతాకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలు నంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం. మంచుకి ఎండే ఆనందం, వాకుకి వానే ఆనందం, అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం. బ్రతుకే నూరేళ్ళందం, బ్రతుకే బ్రహ్మానందం. చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం, ఆనందం ఆనందం. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి